హలో అండి అందరికీ. మనకి ఆస్ట్రేలియా నుంచి ఆయిల్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, దానికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దారండి. ముందుగా ఫ్రెష్ తులసి, అలాగే కొంచెం వేపాకు, మంచి కండిషనర్ అండ్ థిక్ హెయిర్ కోసం ఫ్రెష్ మందార పువ్వులు. ఇంత సమ్మర్లో కూడా ఫ్రెష్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అలాగే మందార ఆకులు, కొంచెం గోరింటాకు, కొంచెం బెల్లగన్నేరు పేలు రాకుండా, అలాగే నూరు వరహాలు మన హెయిర్ లాంగ్ అవ్వడానికి. మన హెయిర్ స్పెషాలిటీ బ్రింగ్రాజ్ కదా, బ్రింగ్రాజ్ కూడా తీసుకున్నాను. నాకు సాధ్యమైనంత వరకు ఫ్రెష్ ఐటమ్సే తీసుకున్నానండి. చూడండి, సీడ్స్ అయితే ఇలా ఉంటాయి. సీడ్స్ అండ్ ఫ్లవర్స్తో ఉన్నాయి బ్రింగ్రాజ్. అలాగే కొంచెం కరివేపాకు. ఆ సీజన్ అయిపోయినా కూడా ఉసిరికాయలు అయితే మన ఆయిల్లో వాడుతున్నానండి, కాస్ట్ అయినా కూడా. అలాగే రోజ్మెరీ, కొంచెం కండిషనర్గా అలోవెరా. ఆ ఐటమ్స్ అనుకుంటున్నారా? లేదండి, అవిసె గింజలు, రోజ్ పెటల్స్, అలాగే కలోంజీ, వట్టి వేరు మన తలని చల్లగా ఉంచడానికి, కండిషనర్ కోసం మెంతులు, బలం కోసం ఈ విటమిన్ క్యాప్సిల్స్. అబ్బా, ఒకటి ఉంది ఒకటి లేదనుకోవడానికి లేదండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా అయినా ఫైన్ పేస్ట్ అయినా మన ఇష్టం అది. అలా ప్రిపేర్ చేసుకునే లోపు ఐరన్ కడాయి మాత్రమే పెట్టుకొని లో ఫ్లేమ్లో ముందు ఐరన్ కడాయి పెట్టుకొని ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, అలాగే ఆర్గానిక్ ఆయిల్ వాడుతున్నానండి. కాస్ట్ చూసారా ఎంత ఉందో, 295. ఎక్కడ కూడా కాస్ట్ గురించి కూడా నేను పట్టించుకోవట్లేదు. ఈ విటమిన్ క్యాప్సిల్స్, అలాగే నువ్వుల నూనె, ఆర్గానిక్ కొబ్బరి నూనె, అలాగే ఆనియన్ ఆయిల్, బాదం నూనె, అన్నీ కాస్ట్లీ ఆయిల్సే అండ్ ఆర్గానిక్ ఆయిల్సే. మన హెయిర్ హెల్త్ బాగుండాలనే నా ఆశ. మీరు నా దగ్గర ఆర్డర్ చేసి కొనకపోయినా పర్వాలేదు, ఈ వీడియోస్ చూసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటే. చూడండి, ఇప్పుడు మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లోకి అయితే యాడ్ చేయాలి. మన ఆయిల్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, ఎవరికి వాళ్ళకి ఫ్రెష్గా నేను చేసి అందిస్తాను. అదే నా ఆయిల్ స్పెషాలిటీ కూడా. ప్యాకింగ్ చూద్దాం.